హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం నిన్నటి క్లాస్లో బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అనేది హాఫ్ నేర్చుకున్నాం కదా. దీన్నే తేల్స్ థియరం అని కూడా అంటారు. దీనిలో మనం రిమైనింగ్ పార్ట్ అనేది నేర్చుకుందాం. చూడండి, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏడిఏ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇదేంటమ్మా మనకి ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా. ఓకే, మనం ఏ ట్రయాంగిల్ తీసుకుంటున్నాము? ఏడిఏ. ఇక్కడ నేను షేడ్ చేస్తున్న పార్ట్ అనేది ట్రయాంగిల్ తీసుకుంటున్నాం మనం. సో ఇక్కడ నాకు బేస్ ఎవరు? ఏడి. హైట్ ఎవరు? ఈఎన్. హైట్ అనేది ఎవరు? ఈఎన్. అంటే నేను ఈ నుంచి ఎన్కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ అనేది హైట్ అవుతుంది. సో ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏడిఈ ఈజ్ డినోటెడ్ యాజ్ ఏరియా ఆఫ్ ఏడిఈ. ఇలా ఎందుకు రాసుకుంటున్నాము అనేది నెక్స్ట్ స్టెప్లో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏఆర్ అంటే ఏరియా ఆఫ్ ఏడిఈ. ఏఆర్ ఏడిఈ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏడి ఇంటూ ఈఎన్. ఓకే, సో సిమిలర్లీ ఏరియా ఆఫ్ బీడిఈ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డిబి ఇంటూ ఈఎన్. అర్థమైందా ఇప్పుడు? అండ్ అలాగే ఇంకా ఏరియా ఆఫ్ ఏడిఈ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏఈ ఇంటూ డిఎం. అండ్ అలాగే ఏరియా ఆఫ్ డిఈసి ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఈసీ ఇంటూ డిఎం. ఈ ఏరియాస్ అన్నీ మనం ఒకసారి చూడండి. ఏరియా ఆఫ్ బీడిఈ కదా, బిడిఈ ఈ ట్రయాంగిల్ ఒకసారి కనిపిస్తుందా? దీనికి తీసుకున్నాం మనం. ఓకేనా, ఏరియా ఆఫ్ బిడిఈ. నెక్స్ట్ వచ్చేసి ఏరియా ఆఫ్ డిఈసి అంటే డిఈసి. దీన్ని ఎలా క్లోజ్ చేయాలి చూడండి, డిఈసి. ఓకేనా, ఈ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అండ్ అలాగే రిమైనింగ్ అన్ని ఏరియాస్ని చూపించాను కదా. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ బిడిఈ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఏడిఈ. ఏమొచ్చింది మనకి ఇక్కడ? ముందు మనం చేసుకున్నాం చూడండి, హాఫ్ ఇంటూ ఏడి ఇంటూ ఈఎన్. హాఫ్ ఏడి ఈఎన్ బై ఏరియా ఆఫ్ బిడిఈ హాఫ్ డిబిఈఎన్. ఈఎన్ క్యాన్సిల్, హాఫ్ ఆఫ్ క్యాన్సిల్, ఏడి బై డిబి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ డిఈసి ఈక్వల్ టు హాఫ్ ఏఈ ఇంటూ డిఎం. అంటే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది ఇది. ఓకేనా, అండ్ అలాగే ఏరియా ఆఫ్ డిఈసి హాఫ్ ఈసీ ఇంటూ డిఎం. డిఎం క్యాన్సిల్, హాఫ్ ఆఫ్ క్యాన్సిల్, ఏఈ బై ఈసీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ట్రయాంగిల్ బిడిఈ అండ్ ట్రయాంగిల్ డిఈసి ఏం చెప్పాను నేను? బిఈడి డిఈసి అనేవి ఇక్కడ డిఈ అనేది రెండిట్లకి సేమ్ ఉంది. అదే ఇక్కడ మనం రాసాం చూడండి, ఆర్ ఆన్ ద సేమ్ బేస్ డిఈ అండ్ బిట్వీన్ ద సేమ్ ప్యారలల్స్ బీసీ అండ్ డిఈ. అండ్ అలాగే దానికి బీసీ అండ్ డిఈ అనేవి ప్యారలల్ లైన్స్ కూడా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఇక్కడ మనకి డిఈ ఉంది, ఈ ట్రయాంగిల్లో చూసుకుంటే ఈ ట్రయాంగిల్లోనూ డిఈ ఉంది. అండ్ అలాగే బీసీ అనేది ప్యారలల్ లైన్ డిఈకి. సో ఏరియా ఆఫ్ బిడిఈ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ డిఈసి. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 తీసుకున్నాను.